కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ప్రపంచ ఛాంపియన్ టీమిండియా నిన్న మొన్నటి వరకు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ 1. కానీ మైదానంలో ఆడుతున్న ఆట చూస్తే గల్లీ టీం కంటే దారుణంగా ఉంది. వరుస ఓటములతో భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. నిన్న మొన్నటి వరకు వరల్డ్ కప్ గెలిచి ఊపులో ఉన్న జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగిన టీ20 సిరీస్లలో ఘోరంగా మోకాళ్ళూరింది. ఈ పరాజయాలు కేవలం అభిమానులనే కాదు, అటు బీసీసీఐ పెద్దల గుండెల్లోనూ రైళ్లు పెరిగెత్తిస్తున్నాయి. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అతని లగ్జరీ సహాయక సిబ్బంది భవిష్యత్తు ఇప్పుడు నిలువున సందిగ్ధంలో పడింది. అసలు నంబర్ 1 టీ20 టీం అని చెప్పుకోవడానికే అభిమానులు సిగ్గుపడేలా చేశారు. గత నెల ఐర్లాండ్తో జరిగిన సిరీస్ను 0-2తో చేజార్చుకొని పరువు పోగొట్టుకున్న భారత్ మొన్న శనివారంతో ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ను ఏకంగా 0-4తో పూర్తిగా ధారపోసింది. ఒక్క మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, వరుసగా 4 మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యారంటే ఏమనాలి? బ్యాటింగ్లో నిలకడలేదు, బౌలింగ్లో పసలేదు, ఇక ఫీల్డింగ్ చూస్తే స్కూల్ పిల్లల కంటే హీనంగా ఉంది. క్యాచ్లు వదిలేస్తూ రన్లు సమర్పించుకుంటూ వరల్డ్ ఛాంపియన్స్ కాస్త వరస్ట్ ఛాంపియన్స్లా మారిపోయారు. 3 విభాగాల్లోనూ ఇంత దారుణంగా విఫలమవుతుంటే డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని కోచ్ గౌతమ్ గంభీర్ ఏం వ్యూహాలు రచిస్తున్నట్టు? మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం మైదానంలో దాటడం లేదు. ఇది ప్రస్తుతం కోచ్ గంభీర్ పరిస్థితి. 2024లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు తనకు నచ్చిన వాళ్లనే అసిస్టెంట్ కోచ్లుగా, బౌలింగ్ కోచ్లుగా తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెస్కాటే, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, వీరిద్దరిని జట్టులోకి తెచ్చింది గంభీరే. కానీ ఇప్పుడు టీం వరుసగా ఓడిపోతుంటే బాధ్యత తీసుకోవాల్సిన ఈ స్టాఫ్ తమ పదవుల నుంచి తప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. డెస్కాటే ఏమో సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వల్ల తన వల్ల కావడం లేదని కుంటి సాకులు చెబుతున్నాడు. పోనీ నిజంగానే అలసిపోయాడా అంటే అది లేదు. తెర వెనుక ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో భారీ డీల్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే దేశం కంటే ఐపీఎల్ డబ్బులే ఎక్కువయ్యాయా? అటు బౌలింగ్ కోచ్ మోర్కెల్ కూడా తన భవిష్యత్తుపై ఇంకా క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. టీం పీకల్లోతు కష్టాల్లో ఉంటే వీళ్లు మాత్రం చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. ఐపీఎల్లో మెంటర్గా ఉండి గెలిపించినంత ఈజీ కాదు టీమిండియాను నడపడం అనే చేదు నిజం గంభీర్కు ఇప్పుడు అర్థమవుతోంది. ప్రెస్ మీట్లలో మైకులు పట్టుకుని భారీ డైలాగులు కొట్టే గంభీర్ టీం వరుసగా ఫెయిల్ అవుతుంటే ఎందుకు సరిదిద్దలేకపోతున్నాడు? ఆటగాళ్లలో కసి ఎందుకు నింపలేకపోతున్నాడు? భారతీయ క్రికెట్ బోర్డు సైతం ఈ వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే వీరిద్దరితో బోర్డు పెద్దలు సీరియస్ చర్చలు జరుపుతున్నారు. గౌతమ్ గంభీర్ తెచ్చుకున్న కోచింగ్ బృందం వల్ల జట్టుకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే మంగళవారం నుంచి ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ వీరికి అగ్ని పరీక్ష కానుంది. అక్కడ కూడా తేడా కొడితే గంభీర్ స్టాఫ్ పై వేటు పడడం 100% ఖాయం.